ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులారా, దేవుని యందు సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రతిదినము కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క కృప వాత్సల్యమును బట్టి జీవితమును బట్టి సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెవి గురించి, కన్నుల గురించి అనేక రీతులుగా వ్రాయబడినవి. ఇక్కడ ఈ రెండు కూడా కలుగు చేసినవి యెహోవా కలుగు చేశారు. ఇవి నా ప్రియమైన సహోదరులారా, మనం ఉదయం లేవగానే సాయంత్రం వేళ వరకు అనేకమైనటువంటి పనులు చేస్తాము, చూస్తాము, వింటాము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాక్యము అనేక రీతులుగా మనకు బోధిస్తుంది. ఉపమాన రీతిగా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్తలో కూడా మరి అనేకమైన మాటలు బోధిస్తారు. చెవులను కీర్తన గ్రంథం అనేకమైనటువంటి మాటలు మనము చదువుతున్నాం, వింటున్నాం. చెవులను కలుగు చేసిన వాడు వినుకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నా ప్రియమైన సహోదర సహోదరి, వింటున్నారు కదా. మనల్ని పుట్టించిన వాడు సర్వము ఆయనకి తెలుసు. ఒకవేళ తెలియదని మనము చాటున మాటున ఏ పనులు చేసినా, ఏమి మాట్లాడినా, ఏది విన్నా సర్వ సృష్టికర్తమైనటువంటి యెహోవా దేవునికి సర్వము ఆయనకి తెలుసు. ఆయన మనల్ని సృష్టించాడు, కలుగు చేసినటువంటి వాడు. ఆయన ప్రతిదీ వింటాడు. మనం మాట్లాడిన ప్రతి మాట వింటాడు. ఒకవేళ మీరు కానీ నేను కానీ గతించిన కాలాల్లో మాట్లాడకూడనటువంటి మాటలు కానీ వినలేనటువంటి మాటలు కానీ విన్నామేమో. దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా క్షమాపణ కోరుకుంటూ మంచి మాటలు మాట్లాడాలి, మంచిగా మనం వినాలి. దాని యొక్క ప్రవర్తన మనం మంచిగా సరి చేసుకోవాలి. అనేకమైనటువంటి ఉపమానాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సువార్తల్లో ప్రకటించారు, బోధించి. ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రతీది చూస్తున్నారండి. ఈ యొక్క ప్రజలు వింటున్నారు. దేవుడు కలిగి చేసినటువంటి ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు అంటున్నాడు దేవుడు. హృదయంతో గ్రహిస్తున్నారు కానీ వారి యొక్క మనసు త్రిప్పేసుకుంటున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి. కుటుంబాల్లో, మానవుని యొక్క హృదయంలో, లేకపోతే సంఘాలలో అనేకమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి. దేవుని మాటలు వింటున్నారు, దేవుని బిడ్డలు చేసే కార్యాలు చూస్తున్నారు, అయినప్పటికీ కూడా మారు మనసు లేకుండా జీవిస్తున్నారు. హృదయంలో గ్రహిస్తున్నారు కానీ మనసును త్రిప్పేసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది లబ్ధి పొందుకుంటున్నారు దేవుని ద్వారా, దేవుని పరిచర్యల ద్వారా, కానీ మేలైనది, శ్రేష్టమైనది చేయలేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ యొక్క క్రొవ్వనేది వారు చెవులను వినటానికి మందమైన అంటున్నాడు దేవుడు. కన్నులు మూసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మన యొక్క చెవులను కన్నులను కలుగు చేసినటువంటి వాడు. మనం దేవుని సహాయం కోరుకుందాం. చెడు కార్యాలు చూడకుండా, చెడు మాటలు వినకుండా ప్రతి ఒక్కరూ కూడా
దేవునికి లోబడాలి, శాస్త్ర గ్రంథాన్ని చదువుతూ కూడా మన యొక్క మాటలను మనము చదవాలి. మన కనులను బాగా తెరవాలి, చూడాలి, మంచివి చూడాలి. ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి సంగతులు, ఆశ్చర్య కార్యాలు చూచినట్లు మన కళ్ళు తెరిచి చదవాలి, చూడాలి. అవి మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన బిడ్డలకు, రాబోయే తరాలకు ఎంతో ఆశీర్వాదము, ఎంతో ఉపయోగకరమైన దేవునికి మహిమది. ఈ రోజునాడు చెవుల ద్వారా, కన్నుల ద్వారా చేసే పాపాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవి హృదయంలో చొచ్చుకుని, అంతరంగంలో చొచ్చుకుని పాపానికి దారితీస్తున్నాయి, శాపానికి దారితీస్తున్నాయి కదా. మరి దేవుడిచ్చినటువంటి మాటలు నా హృదయంలో భద్రపరిచినటువంటి దానిని బట్టి నేను మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు మనకి ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు. మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి. యొక్క మరణము పర్యంతరం వరకు మన యొక్క మాటను, మన యొక్క చెవులను, మన సర్వ శరీరాన్ని భద్రపరుచుకోవాలి. ఆయన మహిమ కొరకు, ఆయన యొక్క సంగతులను, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క మంచిని చాటి చెప్పడానికి ఆశ్చర్యమైనటువంటి సంగతులను నా కన్నులు చూచినట్లు తెరవమనాలి. మనం మంచి పనులు చేయటానికి మన కన్నులు తెరవాలి, మన నోరుని తెరవాలి, మన చెవులను వినిపించాలి, మనం వినిపించుకోవాలి. చెడు మాటలకు, చెడు చూపులకు దూరంగా ఉంచండి యవనస్తులను. తల్లిదండ్రులారా, మీ యొక్క యవనస్తులను, చిన్నపిల్లలను దేవుని యొక్క బోధలోని, వాక్యములోని పెంచండి, వారిని తీర్చిదిద్దండి. నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది ఈ రోజునాడు దేవుని మాటలకు, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మనసు త్రిప్పుకొని క్రొవ్విన వారిగా ఉంటున్నారు. స్వస్థత పొందుకొని వారి యొక్క హృదయములను కొవ్విన వారిగా మరి దేవుని వైపు తిరగకుండా ఉన్నారు. లభ్య పొందుకుని దేవుని వైపు తిరిగి మరి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధులు లేకున్నట్లుగా అనేక మంది ఉన్నారు. అనేకమైనటువంటి ఉపమానాలు దేవుడు ప్రకటించాడు, చెప్పాడండి. ప్రతి ఒక్కరు కూడా కంటి ద్వారా అనేకమైనటువంటి పాపాలు ఈ దేహానికి చీకటి తెచ్చుకుంటున్నారు, పాపాన్ని తెచ్చుకుంటున్నారు. కన్నులను, చెవులను భద్రపరుచుకొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుని వాక్యము ద్వారా శక్తిభరితులుగా ముందరికి కొనసాగిపోదాం. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇచ్చినటువంటి యొక్క ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఎంతమంది అయితే ఉన్నారో, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు, యవనస్తులు, చిన్నపిల్లలు, దైవజనులు అనేక మంది ఉన్నారు. నీ రక్తంతో కడగబడినటువంటి వారు మరి ఇదిగో నాయన పొందిన రక్షణ బట్టి, నీ యొక్క పరిశుద్ధ జనాంగాన్ని బట్టి ప్రభు ప్రార్థిస్తున్నా. ఎంతమంది అయితే ఇంకను మారు మనసు లేకుండా, పశ్చాత్తాపము మరి రక్షణ లేకుండా ఉన్నారు నాయన, మంచి ప్రవక్తన, నీ మాటలు వినాలి, నీ మాటల ద్వారా మా జీవితాలను సరిచేసుకునడానికి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని సరిచేయండి. మా చూపులో, మా ప్రవర్తనలో, కన్నుల్లో, ప్రతి విషయాల్లో నాయన మాకు కాపుదలను దయచేయండి. చెడ్డవి చూడకుండా చెడ్డ కార్యాలకు దూరంగా ఉంచండి. నీ నీతిని, రాజ్యాన్ని వెతికేవారుగా మా యొక్క పనులు, మా మాటలు, మా చూపులు ఉండటానికి కృప చూపించండి. ముఖ్యంగా యవనస్తులకు నీ భద్రత, కాపుదలను దయచేయండి. జరుగుతున్నటువంటి విపత్తుల నుండి, ఉగ్రతల నుండి, మరణాల నుండి ప్రతి ఒక్కరిని కూడా శరీర ఆశల నుండి, శరీర కోరికల నుండి, లోక ఆశల నుండి, లోక కోరికల నుండి కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలో నాయన నడిపించమని, ఆశీర్వదించమని, విన్నటువంటి మాటలను ఏకీభవించినటువంటి ప్రార్థనతో ప్రతి ఒక్కరిని దీవించమని, మరి ఇంకో నాయన ఇందులో అనేక మంది దైవజనులు ఉన్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, పరిచర్యలను ఆశీర్వదించి నీ సన్నిధిలో, నీ చిత్తంలో నడిపించి నాయన మంచి వాతావరణం, మంచి మనసులను, మంచి బాంధవ్యాలు బలపడటానికి నీ కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కిలాడి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.